యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ దారుణంగా హింసించిన తర్వాత అరెస్ట్ చూపిస్తున్న వేణు ఎలా హింసించింది పైవారికి వీడియో కాల్లో చూపిస్తున్న పైశాచికానందం. ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం, పోలీసు అధికారుల అరాచకం. ఇందులో ముందున్న 3 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం, చంద్రబాబు ప్రభుత్వ దమననీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సిద్ధం, బరితెగించిన పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులకు సమాయత్తం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుషకాండను కొనసాగిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తుతం వారు చేసినారు. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ కసి తీరిన తర్వాత అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులు నిర్భీతిగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్య నేత, ప్రధాన కుట్రదారుగా కీలక పోలీసు అధికారులు, పాత్రదారులు, పర్యవేక్షకులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వాళ్లలో కనిపిస్తోంది. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను దారుణంగా కాలరోస్తున్న సర్కారు దమననీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్త ధర్మాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండం కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైన ఎక్కడికక్కడ ప్రైవేట్ కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీళ్ళకి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌర సంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే పచ్చపాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడ్డం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.